అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ట్యూబ్ ముచ్చట తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అందుకంటే మొదల హెడ్లైన్స్. రాజీవ్ యువ వికాస్ కొత్త రూల్స్, బట్టి విక్రమార్క చెప్పిండు డీటెయిల్స్. హెలికాప్టర్ల కోసం మంత్రి గారి అలక, ఉత్తర తెలంగాణ మంత్రులతోని మెలిక. ధర్మరాజు కాదు ధృతరాష్ట్రుడట జానారెడ్డి, పదవి ఎత్తగొట్టిండట రాజగోపాల్ రెడ్డిది. మీరు రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకున్నారా? ఏంది సర్వర్ బిజీ అన్నదని చేసుకోలేదా? ఇప్పటికే ఒకసారి డేట్ పొడిగించిండ్రు, మరి రెండోసారి కూడా పొడిగించిండ్రు. ఏప్రిల్ 24వ తేదీ దాకా అప్లై చేసుకోవచ్చట. అయితే రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసిన వాళ్ళు ఏమేం చెయ్యాలి, ఎసోంటి రూల్స్ ఫాలో కావాలనేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నాడు. ఈయన జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. ఎవరెవల అదృష్టం ఎట్లున్నదో గానీ జూన్ 2వ తారీఖు నాడు నియోజకవర్గ వర్గాలల్లో యువ వికాసం పథకం శాంక్షన్ అయినోళ్లకు లెటర్లు ఇచ్చుడు మొదలు పెడితే 9 నాటికి లెటర్లు ఇచ్చుడు వస్తుందట. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది. ఇన్నరా పథకం శాంక్షన్ అయితే సరిపోదు. యువ వికాసం పథకంలో ఎవలెవలు ఏ పనులు చేసుకొని బతుకుతామని అప్లై చేసిండ్రో ఆ పనులను ఎట్లా చేయాలనో ట్రైనింగ్ ఇస్తారట. 3 రోజులకు తక్కువ కాకుండా 7 రోజులకు ఎక్కువ కాకుండా ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా బాగుపడాలనో చెప్తారట. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సాయం తీసుకొని బతుకులు బాగుపడాలని చెప్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే యువ వికాసం పెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి యువ వికాసం తీసుకున్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బాగు కోసం పనిచేయాలి అని చెప్తారా? వాళ్ళకే ఎరక గాని 3 నుంచి 7 రోజుల ట్రైనింగ్ కు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలన్నట. కాంగ్రెస్ లీడర్లను ఇంకే పార్టీలు విమర్శించాల్సిన పని లేదు. వాళ్ళే కొట్టుకొని తిట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ దాంట్లోనే ఒక్కరు పైకి పోతుంటే ఇంకొకరు కిందికి గుంజేటోళ్ళు ఉంటారు. కాబట్టి బయటి పార్టీలకు పెద్దగా పని ఉండదు కాంగ్రెస్ పార్టీల విషయంలో. అయితే మాయే కానీ ఇప్పుడు ఏమైందంటారా? నేను కాదు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. ఈ నూనె నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు. ఏం కాదు చెప్పుండ్రి, మీరు చెప్పినాక బాగుండదా? కొసనాలిక దాకా వచ్చిన మాటను ఎంతకన్నా ఆపుకుంటావు? కడుపులున్నది కాక్కుండ్రి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో, కళ్ళకు నీళ్ళు వస్తలేవు కానీ ఆ మాటలల్లనే తెలుస్తున్నది నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో. ఇన్ని రోజులు కడుపులు ఇంత బాధ పెట్టుకున్నావంటే మాకు కూడా బాధ అవుతున్నది. మరి ధర్మరాజు తీరు ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రం తీరుగా ఎందుకు మారిండు? ఎందుకు కుట్రలు చేస్తాండు? ఇంతకు ఆ కుట్రలేంటి రాజగోపాల్ రెడ్డి? నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. చాచా, ఇది న్యాయం కాదు. జానారెడ్డికి అసలే ధర్మం కాదు. గంత మంచి మనిషి కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేస్తాడా? రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం పనిచేసినోడు. పార్టీ కష్టాలున్నప్పుడు ఇడిచిపెట్టి ఏరే పార్టీకి అస్సలు పోనోడు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అన్ననోడు. ఇప్పుడు కూడా మంత్రి పదవి కోసం తనలాడేది సొంత లాభం కోసం కాదు, ప్రజలకు సేవ చేసేతానికే. అసొంటి మనిషికి మంత్రి పదవి రాకుండా చేసుడు జానారెడ్డిది అస్సలు మంచి పద్ధతి కాదు. మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు?
వావ్, మీరు లేకపోతే భువనగిరిలో ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు. అంత మంచి పేరున్న లీడర్ మీరు. ఉప ఎన్నికలలో మీరు ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ సీట్ గెలిచే అంత మంచి పేరున్న లీడర్ మీరు. ఇప్పుడు ఏమంటారు? మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు, అంతేనా? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే అంతగానం ఎదురు చూడకుంటే జానారెడ్డి అడ్డం పడుతున్నాడని ఎందుకన్నారు? మంత్రి పదవికి అడ్డం పడుతున్నారు అంటున్నావు, మళ్ళీ ఎదురు చూస్తలేని అంటున్నావు. ఇట్లయితే ఎట్లా రాజగోపాల్ రెడ్డి? సరే, నీ తనలాట మాకు అర్థమైంది, కానీ ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఆ ఆలోచన అధిష్టానం చేసే మీకు మంత్రి పదవి ఇస్తలేదు అంటున్నారు కొందరు కాంగ్రెస్ పార్టీలు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు రాజగోపాల్ రెడ్డి? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా వామోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో మరి. ఇంత భయపడరా? బీజేపీ పార్టీలో షేరికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో షేర్ నోన్వి అయితివి. రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టినోన్వి అయితివి. అసొంటిది అధికారంలో ఉన్న పార్టీని ఏం చేస్తాడో అనే భయం ఉండదా? మళ్ళా అన్నకు మంత్రి పదవి ఉన్నా కూడా నీకు కూడా ఓ మంత్రి పదవి కావాలని కోరుతుంటివి. అసొంటి నీకు భయపడకుంటే ఏం చేస్తారు పాపం కాంగ్రెస్ వాళ్ళు? మరి అట్లనే భయపెట్టి మంత్రి పదవి తెచ్చుకుంటావో లేకుంటే ఇంకేమైనా చేస్తావో నీ ఇష్టమని అంటురట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు అంటే హెలికాప్టర్ ఎక్కి మంత్రులు తిరుగుతున్నారు కదా, దాని మీద కాంగ్రెస్ పార్టీలా కస్సు బుస్సులు నడుస్తున్నాయట. రేవంత్ రెడ్డి సీఎం సీట్ ఎక్కినాక వృధా ఖర్చులు తక్కువ చేసుకొని జనానికి ఎక్కువ సేవ చేస్తాం అన్నట్టు మాట్లాడిండు కదా. మరి ఆ మాటలు ఎక్కడికి పోయినాయో గాని కాంగ్రెస్ పార్టీ మంత్రుల నడుమ హెలికాప్టర్ ప్రయాణాల మీద హై రేంజ్ లో చర్చ నడుస్తుందట. ఆరోగ్య మంత్రి దామోదరం రాజనరసింహ సర్కార్ మీద అలిగినట్టే మాట్లాడుతున్నాడు. హెలికాప్టర్లో తిరిగేతానికి కొంతమందికి ఏమన్నా స్పెషల్ పర్మిషన్లు ఉన్నాయా? నేను మంత్రిని కాదా? మేము ఉత్తోళ్ళం, ఉత్తర తెలంగాణ మంత్రులు గట్టోళ్ళా? వాళ్ళే గాలి మోటార్లల్లా తిరుగుతారా? హెలికాప్టర్లు ఎక్కాలన్న వాళ్ళే, వాటిని కొనాలన్న వాళ్ళే. ఏంది తేడా? తెలంగాణ 4 దిక్కులకు తిరిగేతానికి 4 గాలి మోటార్లు కొనాలి, వాటిని సెక్రటేరియట్లో పెట్టాలి. నేను ఇంతవరకు గాలి మోటార్ ఎక్కలేదు, తక్కువ గాలి మోటార్లు వాడిన మంత్రిని నేనే అన్నట్టు విలేకరులతో మాట్లాడిండట దామోదర్ రాజనరసింహ. ఈ మంత్రివర్గ విస్తరణల పదవి కోసం కొట్లాడే ఎమ్మెల్యేలు ఏందో, ఈ హెలికాప్టర్ల ఎగిరిపోవడేందో, సీఎం సాబ్ అంటే ఢిల్లీకి పోవడేందో, 6 గ్యారంటీల అమలు కోసం డబ్బులు లేవనుడేందో, సొంత పార్టీలనే ఒకల మీద ఇంకొకరు చిన్నపిల్లల తీరుగా షాడీలు చెప్పుకునేందో, అంతా ఆగమాగమున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని అంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేల కీసులాట చూస్తున్న జనాలు. ఈ నడుమ పెండ్లిళ్ళల్లా కొత్త ఆలోచనలు చేస్తున్నారు దోస్తులు. ఉల్లిగడ్డల రేటు పెరిగితే వాటిని గిఫ్ట్ ఇచ్చుడు, పెట్రోల్ రేట్లు పెరిగితే దాన్ని బహుమానంగా ఇస్తారు. అట్లా ఎన్నో చేస్తుండ్రు. అట్లనే ఇక్కడ కూడా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రో చూడుర్రి. ఏది సారు, మీరు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడా? ఆడిబిడ్డ పెళ్లికి ముందే ఇస్తామన్న తులం బంగారం హామీ ఏది అని రేవంత్ రెడ్డి సర్కార్ను అడుగుతున్నారు. ఇక్కడి లీడర్ను ఎంత అడిగినా లాభం లేదనుకున్నారో ఏమో. 10 తులాల బంగారం ఏమైంది రాహుల్ గాంధీ అని అట్టపెట్టెల మీద రాసి చూయిస్తున్నారు. ఏక్ తోలా సోనా కహా హే ప్రియాంక గాంధీజీ అని అడుగుతున్నారు. మీ తెలంగాణ సీఎం ఇచ్చిన హామీలు ఏమైనాయి అని ఢిల్లీ లీడర్లను అడుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాల కొత్తగా పెండ్లైన నవవధువరులు ఈ తిరుగా సర్కార్ ఇచ్చిన హామీ మీద నిరసన తెలిపిండ్రు. కామ్లే ఆమోల్ గీతాంజలి అనే ఈ కొత్త పెండ్లి జంటకు తులం బంగారం కావాలి, లేకుంటే మా పెండ్లి జరగదన్నట్టు కాదు. రాష్ట్రంలో ఎంతో మంది బీద కుటుంబాలు సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి సాయం చెయ్యుండ్రి అన్నట్టు ప్లకార్డులు పట్టుకొని పెండ్లి మండపంలో నిలుస్తున్నారు. మరి ఇట్లా చేస్తేనన్నా సర్కార్కు సురుకు దాకి తులం బంగారం ఇచ్చే ఉపాయం ఏమైనా చేస్తారో చూడాలిగా. ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, దేశాన్ని ఏలేటోళ్ళైనా, రాజ్యాన్ని శాసించేటోళ్ళైనా అమ్మని. అమ్మ ప్రేమ ముంగట ఏది పనికిరాదు. అసలు అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా వేస్టే. తన పిల్లలు ఆపదొచ్చిందంటే అమ్మ ఫస్ట్ చేసే పని ఏదన్నా ఉందంటే అది 2 చేతులు జోడించి దేవునికి మొక్కులు పెట్టుడు. అట్లనే గీ అమ్మ కూడా తన కొడుకు కష్టం వస్తే మొక్కింది, ఆపదల నుండి బయటపడంగానే మొక్కు తీర్చుకుంటుంది. దీంట్లో గొప్ప ఏముంది అనే కదా. ఆ తల్లి మన దేశంలో పుట్టినుంటే వార్త కాకపోతుండే. ఫ్లోలో మొత్తం చెప్పేస్తున్నా, ఇన్నజ్ మాజాలు గాని వార్త చూడు. మేడం ఎరికే కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటామే
ఏడికి బయలుదేరిందనే కదా మన తిరుపతి ఎంకన్న మొక్కు తీర్చుకొనికి వచ్చింది. మొన్నట్లా ఇలా కొడుకు మార్క్ శంకర్కు సింగపూర్లో ఆయన చదువుకునే స్కూల్లో మంటలు వచ్చి ఊపిరితిత్తులకు పొగపోయి పానగండం వచ్చింది కదా. అప్పుడు నా కొడుకు గండంల నుంచి బయటపడితే ఆ 7 కొండల వాడికి తలనీలాలు ఇస్తా అని మొక్కిందట. మొక్కినట్టే మన ఎంకన్న స్వామి ఆ బుడ్డోన్ని గండంల నుంచి బయటపడేసిండు. మరి మొక్కు తీర్చుకోవాలి కదా, అందుకే గోవిందా గోవిందా అనుకుంటా నెత్తెంటికెళ్ళు దేవునికి ఇచ్చింది. అయితే ఈ ముచ్చట మీద కొందరు పడి రానోళ్ళు దాంట్లో గొప్పేముంది, దినామా ఎంకన్న స్వామికి లక్షల మంది తలనీలాలు ఇస్తారు, వాళ్ళతోటే ఈమె కూడా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుర్రు. మరి దానికి జన సైనికులు ఊకుంటారా? అరే, మన దేశంలో పుట్టినోళ్ళే కొంతమంది ఆ 7 కొండల వాడిని నమ్మరు. అసోంటిది ఆమె ఎన్నో బయటి దేశంలో పుట్టింది, అక్కడనే పెరిగింది, ఇక్కడి పద్ధతులు తెలియదు. అసోంటిది ఆ దేవుణ్ణి మొక్కినందుకే నా కొడుకు బతికిండు అని నమ్మి మొక్కు తీర్చుకుంది. ఇదిరా అసలైన భక్తి అంటే. జరసేపు మీ రాజకీయాలు పక్కకు పెట్టి ఆమెలున్న అమ్మ ప్రేమను చూడుర్రి, కొడుకు కోసం ఏమైనా చెయ్యాలి అనే ఆ అమ్మ ఆలోచన చూడుర్రి అని కౌంటర్లు ఇస్తుర్రు. ఏదైతే ఇంతి పవన్ కళ్యాణ్ కొడుకు అయితే గండంల నుండి బయటపడ్డాడు, అదే చాలు, అంతా ఎంకన్న తండ్రి దయనే అని నమ్మాలి అని అంటుర్రు ఇది చూసిన నెట్టి జనాలు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు కానీ మార్కెట్లకు కొత్తగా లవ్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఏంది పిల్ల మా తిగిన జడిందా ఎట్లా, ఏందో అంత పిచ్చిగా వాగుతున్నావు అని చూస్తుర్రా? నిజమే అబ్బా, నేను మాట్లాడే దాంట్లో మ్యాటర్ ఉంది. వార్త పురాగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని అంటారు. ఓ అన్న చేసిన ఉపాయం కూడా గట్లనే ఉన్నది. కొత్తగా ఆలోచించాలి అని అందరు చెప్పింది బాగా చెవికెక్కించుకున్నట్టుండు. బాగానే కొత్తగా ఆలోచించిండుగా. ప్రేమించుకున్నోళ్ళకు ఇన్సూరెన్స్ అనే సరికొత్త ఆలోచనతో వచ్చిండు ఓ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ లవ్ ఇన్సూరెన్స్ ఏందంటే, ఎవరైతే ప్రపంచాన్ని మర్చి గాఢంగా ప్రేమించుకుంటారో వాళ్ళు ఈ లవ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మరవకుట 5 ఏళ్ళు ప్రీమియం కడతారో వాళ్ళకు లగ్గమైనాక లచ్చలల్ల పైకం వస్తుందట. ఈ 5 ఏళ్ళు మీరు కట్టిన దానికి జీకీ లవ్ అనే కంపెనీ పెండ్లి తర్వాత 10 రేట్లు కలిపి లచ్చలు మీ ఖాతాలకేస్తుందట. మరి ఇన్సూరెన్స్ అన్నాక కొన్ని కండిషన్లు ఉంటాయి కదా. ఇంట్లో అస్సలైన కండిషన్ ఏంటంటే, ఇన్సూరెన్స్ కట్టి 5 ఏళ్ళు అయినాక పోయి మా పైసలు ఇయ్యుర్రి అంటే కాదు. మీ ప్రేమ పెండ్లి పీటలెక్కి లవర్స్గున్న మీరు మ్యారీడ్ కపిల్స్ అయితేనే మీ పైసలు మీకు వస్తాయి. అంతేగాని మొదలు మంచిగా ప్రేమించుకొని షెట్టాపట్టాలు వేసుకొని తిరిగి కొన్ని వద్దులు అయినాక అడ్డమైన కారణాలతో విడిపోయిన వాళ్ళు మాత్రం ఈ పైసల మీద ఆశలు పెట్టుకోకుర్రి. అయితే ఈ పాలసీ తీసుకురానికి అస్సలు కారణాలు 2 ఉన్నాయట. ఒకటి, ఇప్పటి జనరేషన్ పోరలకు లవ్ అంటే ఆషామాష అయిపోయింది. నచ్చినట్టు ప్రేమించి అటెనక నచ్చక ఇడిపోయి మళ్ళీ ఇంకోలతోని తిరిగి అంతా గాయ గత్తెర చేసి ప్రేమ అంటేనే చిరాకు వచ్చేటట్టు ఆ ప్రేమ అనే పదానికే ఇలువ లేకుండా చేస్తుర్రు. ఆసొంటోళ్ళ కోసం ప్రేమించుకున్న ప్రతి ఒక్కరు పెండ్లి పీటలు ఎక్కుడే లక్ష్యంగా ఈ ఆలోచన చేసిర్రు కంపెనీ వాళ్ళు. కనీసం పైసల కోసమైనా కలిసి ఉంటారని ఈ లవ్ ఇన్సూరెన్స్ షురూ చేసిర్రు. ఇంకోటి, ఏ కంపెనీ అయినా లాభం లేకుండా ఏ పని ముందటేసుకోదు. ఇలా బిజినెస్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో కలిసి పెండ్లి చేసుకున్నోళ్ళ కంటే ఇడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. అట్లా నడిమిట్లు ఇడిపోదాం అనుకున్నోళ్ళు వాళ్ళు కట్టిన పైసలు ఓ లెక్కన అని పాలసీ గురించి మర్చిపోతే ఈ కంపెనీ వాళ్ళకు విడిపోయిన వాళ్ళు కట్టిన పైసలు మిగులుతాయి కదా. అందుకే ప్రేమికుల వీక్నెస్ వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి మీ ప్రేమ ఇంకొనికి లాభం కావద్దనుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటాం అనుకుంటేనే ప్రేమించుకోర్రి. మరీ ముఖ్యంగా పెళ్లి పీటలు ఎక్కుతాం అనుకుంటేనే ఈ లవ్ ఇన్సూరెన్స్ కట్టుర్రి మై డియర్ లవర్స్. ఏమంటున్నాం? సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మైక్ 2 ముచ్చట్లు.